హిందూ మతంలో జ్యోతిర్లింగ క్షేత్రాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. అలాంటి 12 జ్యోతిర్లింగాల్లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం 6వ జ్యోతిర్లింగం. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవులలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రాన సర్వ పాపాలు నశించి శివుడి అనుగ్రహం పొందుతారని నమ్మకం. కుంభకర్ణుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు భీముడు. కుంభకర్ణుడి మరణం తర్వాత భీముడు జన్మించాడు. ఈ కారణంగా భీముడికి తన తండ్రి కుంభకర్ణుడు ఎలా మరణించాడో తెలియదు. తన తండ్రి రాముడి చేతిలో మరణించాడని భీముడి తల్లి చెప్పింది. రాముడి మీద కక్ష పూనిన భీముడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. తనను తాను శక్తివంతంగా మార్చుకోవడానికి బ్రహ్మదేవుడి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టగా భీముడి కఠోరమైన తపస్సుకు సంతోషించిన బ్రహ్మ అతనికి అజేయుడు అపారమైన శక్తి కలిగి ఉండే వరాన్ని ఇవ్వడంతో అతను మరింత క్రూరంగా దేవతలను ఓడించి హింసించడం, భూమి మీద ప్రజల్లో భయాందోళనలు కలిగించడం ప్రారంభించాడు. అతని క్రూరత్వానికి కలిసి చెందిన దేవతలందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు భీముడిని వధించాడు. దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించగా ఆ ప్రదేశంలో భీమశంకరుడు అనే పేరుతో